మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరి పెట్టుడు పెట్టినావు 2750 కోట్లు, అందులో ఎన్ని పైసలు రిలీజ్ చేసినావు, ఎంతమందికి సాయం చేసినావో చెప్పు అన్న. ₹1 రిలీజ్ చేయలే, ఒక్కరికి సాయం చేయలే. ఇగో ఇది గిరిజనుల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ. ఇది నా మాట కాదు, ఇది రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం చెప్పిన మాట మీ ముందు పెడతా ఉన్నా. 2750 కోట్లు బడ్జెట్లో పెట్టినరు, ₹1 కూడా ఎస్టీలకు రిలీజ్ చేయనటువంటి దగుల్బాజీ ప్రభుత్వం, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పోనీ గిరిజనులకు మోసం చేసినావు, దళితులకు ఏమన్నా చేసిండా, మా ఎస్సీలకు ఏమన్నా చేసిండా అని అడిగిన. ఎస్సీల కోసం బడ్జెట్లో ఎన్ని డబ్బులు పెట్టారు, ఎంతమందికి సాయం చేశారని అడిగాం. భట్టి గారు దళిత బిడ్డ, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం వాళ్ళకైనా ఏమైనా సాయం చేశాడేమో, ఏమైనా మేలు చేశాడేమో అని నేను ఆశపడ్డా. కానీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటంటే 5400 కోట్లు ఎస్సీ కార్పొరేషన్కు బడ్జెట్లో పెట్టినా అని చెప్పింది. మరి ఎంత ఖర్చు పెట్టినావు, ఎంతమంది దళిత బిడ్డలకు మేలు చేసినావు అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1 రిలీజ్ చేయలే, ఒక్క దళిత బిడ్డకు కూడా సాయం చేయలేదు అని సిగ్గు లేకుండా అసెంబ్లీలో సమాధానం చెప్పుకున్నారు. దళితులకు మోసం, గిరిజనులకు మోసం, పోనీ బీసీలకు ఏమైనా చేశారా? బీసీ కార్పొరేషన్కి ఎన్ని డబ్బులు పెట్టారు, ఎంత సాయం చేశారని అడిగితే బీసీ కార్పొరేషన్కు 1370 కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. దాని పని కూడా అంతే. కేవలం అసెంబ్లీలో ఈ సంవత్సరం బీసీలకింత, దళితులకింత, గిరిజనులకింత పెట్టామని భట్టి గారు చెప్పుడు వీళ్ళు బల్లలు కొట్టుడు. ₹1 రిలీజ్ అయ్యేది లేదు, ఒక్క కుటుంబం బాగుపడేది లేదు. ఈ రకంగా గిరిజన బిడ్డలను, దళిత బిడ్డలను, బలహీన వర్గాల పిల్లల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక పిల్లల చదువులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల మిత్రులారా, ఇలా అన్ని విషయాలు కూడా ఒకటి రాష్ట్ర ప్రజలకు ఇవాళ అర్థమవుతా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఏం జరిగింది? 3 మంత్రులు ఉంటే ఏమైనా జరిగిందా ఖమ్మం జిల్లాకు? ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా? ఉండండి. ఇవాళ ఏమి జరిగింది? 3 మంత్రులున్నా ఖమ్మం జిల్లాకు జరిగింది గుండు సున్నా. కనీసం కేసీఆర్ గారు ప్రారంభించిన సీతారామ పనులు జరుగుతలేవు. ఇవాళ మన అశ్వరావుపేటలో 100 పడకల ఆసుపత్రి ఆనాడు కేసీఆర్ గారు, మా ఎమ్మెల్యే గారు అడిగితే, ఆ రోజు మత్స్య గారు అడిగితే శాంక్షన్ చేస్తే ఇవాళ